ఇక సింగపూర్కి నిరంతరం విమాన సర్వీసులు నడుస్తాయి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మొన్న సింగపూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు సింగపూర్కి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకొని సింగపూర్కి డైలీ సర్వీసెస్ నడపమని చెప్పేసి, అంటే సింగపూర్కి విమాన సర్వీసులు నడపమని డైలీనా లేకపోతే వీక్లీ ట్వైస్ ఉంటాయా చూడాలి. ఇండిగో ఎయిర్లైన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడిగిందంట. అడిగితే దానికి వాళ్ళు ఏమన్నారంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు వాళ్ళకి ఆక్యుపెన్సీ అవ్వాలి, అట్లా అవుతుంటే మేము తీసుకెళ్ళగలం, అలా అవ్వకపోతే ఏంటి అన్నారట. ఎంతైతే అవ్వలేదో దాన్ని మేము ఖర్చు పెడతాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందట. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే వాళ్ళు ఆశిస్తున్నారో అంత రాకపోతే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేట్టు. అయితే ఒక నెలది అడ్వాన్స్ ఇవ్వమందట. దానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తాజాగా చెప్తున్నారు. ఏదైతే బీజీఎఫ్ ఫండ్స్ కిందన ఇస్తున్నారని ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఇది ఓకే చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ దీనికి సంబంధించి ఓకే చేశారు. టోటల్గా $30.6 మిలియన్, రూపాయి కాదు రెండు కాదు, $30.6 మిలియన్ రూపాయలు, 30.6 మిలియన్ రూపాయలు, 6 లక్షల సింగపూర్ డాలర్లు, 6 లక్షల సింగపూర్ డాలర్లు, 30.6 మిలియన్ల ఇండియన్ రూపీస్ ఇండిగోకి దీనికోసం అని చెప్పి ఇస్తున్నారు అన్నటువంటి విషయం, దానికి సంబంధించిన జీవో రిలీజ్ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా టచ్ చేసుకొస్తున్నటువంటి అంశం.